హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇందులో 266 అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టుల డీటెయిల్ కోసం మనం ఈ వీడియోని చివరి వరకు చూద్దాం. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో ఇది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వెబ్సైట్. ఇందులో మీరు రిక్రూట్మెంట్ ఓపెన్ చేస్తే సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అని ఇచ్చారు. అంటే ఇవన్నీ ఫ్రాడ్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి అక్కడ నోటీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్. సో మనం చూడవలసింది ఇది 2024-25 ఇది పాతది. ఇది మనం ఇది లేటెస్ట్ కాబట్టి ఇక్కడ క్లిక్ టు అప్లై అని ఉంది. అలాగే అడ్వర్టైజ్మెంట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ అని ఇచ్చారు. సో ఇది డేట్ వచ్చేసి మనకు 11/6/2025 అని ఇచ్చారు. ఇది వచ్చేసి 10/6 వచ్చింది. ఏది అడ్వర్టైజ్మెంట్, ఇది స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషన్. ఇది అయితే మనం డీటెయిల్ గా చూడాలంటే దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో PDF నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ లో వస్తుంది. సో హెడ్ ఆఫీస్ వచ్చేసి కోల్కతాలో అయితే ఉంది. ఇంకా రిక్రూట్మెంట్ ఆఫ్ 266 అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ స్కేల్ 1 అని అన్నారు. స్కేల్ 1 అని ఇచ్చారు. ఇక్కడ 266 పోస్టులు అయితే ఉన్నాయి, ఆఫీసర్ స్కేల్స్ ఇవి. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది 12వ తారీఖున ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 3rd జూలై వరకు టైం ఉంది. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 12th జూన్ నుంచి 3rd జూలై వరకు టైం ఇచ్చారు. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 20th ఇచ్చేస్తున్నారు. సో జూలై 20th ఉంటుంది. ఫేజ్ 1 ఇది. అలాగే డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ కమెంట్స్ ఫ్రమ్ టు బి నోటిఫైడ్ లెటర్. ఇది కాల్ లెటర్స్ మీకు ఎగ్జామినేషన్ ఇవన్నీ తర్వాత ఇస్తారు. సెకండ్ ఫేజ్ వచ్చేసి 31st ఆగస్టున ఉంటుంది. 31st ఆగస్టున ఉంటుంది. అంటే అప్పుడు ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ ఇది. సో అందుకనే టెంటేటివ్లీ అని ఇచ్చారు. సో అందుకని ఈ డేట్స్ లో ఉండొచ్చు, తర్వాత ఉండొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి అసలు పోస్టులు, డిఫరెంట్ పోస్టులు ఏమున్నాయంటే ఇక్కడ 266 పోస్టులు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లెవెల్ జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ అని అంటున్నారు. కాబట్టి అన్ని రకాల పోస్టులు ఇందులో అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ డాక్టర్స్ MBBS 10 పోస్టులు ఉన్నాయి. తర్వాత లీగల్ గా 20 ఉన్నాయి, ఫైనాన్స్ 20 ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20 ఉన్నాయి, ఆటోమొబైల్ ఇంజనీర్ 20 ఉన్నాయి. ఇక స్పెషలిస్ట్, ఇదేమో స్పెషలిస్ట్, ఇది స్పెషలిస్ట్ బ్యాక్లాగ్ లో ఇచ్చారు. డాక్టర్స్ 4 ఉన్నాయి, ఫైనాన్స్ 1 ఉంది, తర్వాత ఆటోమొబైల్ ఇంజనీర్ 1 ఉంది. సో టోటల్ గా ఇక్కడ వచ్చేసి ఇది 96 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక జనరలిస్ట్, ఇదేమో స్పెషలిస్ట్ కదా, జనరలిస్ట్ లో 170 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ చూస్తే అన్రిజర్వ్డ్, OBC, SC, ST, EWS ఎన్ని ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. అలాగే సేమ్ ఇది కూడా అంతే. ఈ 170 పోస్టులకి అన్రిజర్వ్డ్ కి OBC, SC, ST, EWS ఎన్ని ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. సో ఇది స్పెషలిస్ట్ అండ్ జనరలిస్ట్ 2 ఇచ్చారు. ఎవరు అప్లై చేసుకోవాలనేది కామన్ గా ఇస్తారు కాబట్టి ఇండియన్, అలాగే ఇండియన్, నేపాల్, భూటాన్ ఇలా ఎవరైనా ఈ డేట్స్ లో, బర్మా, పాకిస్తాన్, మైగ్రేటెడ్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఇక సర్వీస్ కండిషన్స్ ఇచ్చారు. ఇక్కడ ద సర్వీస్ కండిషన్స్ విల్ బి అప్లికేబుల్ యాజ్ పర్ ద ప్రివిలెంట్ రూల్స్ ఆఫ్ ది కంపెనీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సెలెక్టెడ్ క్యాండిడేట్ ఆన్ అపాయింట్మెంట్ మే బి పోస్టెడ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా యాజ్ మే బి డిసైడెడ్ బై ద కంపెనీ యాజ్ పర్ రిక్రూట్మెంట్. సో రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం అయితే సో ఎక్కడికైనా పంపించవచ్చు ఇండియాలో. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టైం టు టైం రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా వస్తాయని అంటున్నారు. అలాగే ప్రొబేషన్ పీరియడ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మనకి 1 year అయితే ఇస్తారు. అలాగే ద ప్రొబేషన్ పీరియడ్ మేబీ ఎక్స్టెండ్, ఇంకొక 6 నెలలు కూడా పెంచొచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి. అంటే మినిమం 1 year ఉంటుంది, మాక్సిమం 1.5 year ఉంటుంది, లేదా 2 years కూడా ఉండొచ్చు. గ్యారంటీ బాండ్ అయితే ఉంటుంది. 1 year గ్రాస్ సాలరీ అనేది a minimum period of 4 years including probation period. సో కంపెనీ ప్రొబేషన్ పీరియడ్ తో కలిపి 4 సంవత్సరాలు అయితే గ్యారంటీ బాండ్ అయితే ఉంటుంది అని అంటున్నారు. ఇక అదర్ బెనిఫిట్స్ ఎంత వస్తాయంటే, అంటే సాలరీ వచ్చేది బేసిక్ పే 50,925 నుంచి మనకి 96,765 రూపాయల దాకా రావచ్చు.
అప్రాక్సిమేట్లీ 90,000 రూపాయలు అనేది వస్తుంది అంటున్నారు. అలాగే అదర్ అలవెన్సెస్ న్యూస్ పెన్షన్ స్కీమ్ గవర్నర్ ఏదైతే ఉందో అది కూడా వస్తుంది. అలాగే గ్రాట్యుటీ, ఎల్టీఎస్, మెడికల్ బెనిఫిట్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏవైతే రూల్స్ ఉంటాయో అవే రూల్స్ ఇవి కూడా. ఇంకా ఇన్ అడిషన్ టు ద అబౌట్ డాక్టర్స్ ఎంబీబీఎస్ అపాయింటెడ్ యాజ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ టు ద tune of 25% of the basic pay subject to condition that may be applicable for time to time. సో వీళ్ళకి ఏంటంటే ఎంబీబీఎస్ స్పెషల్ కాబట్టి వాళ్ళ స్పెషల్ కేటగిరీలో వస్తుంది. సో అది నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ అనేది ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఏమి ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు మీరు, డీటెయిల్ గా టేబుల్ ఇచ్చారు మనకి. ఇప్పుడు ఎంబీబీఎస్ అంటే కంపల్సరీ ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ ఆర్ పీజీ, మెడికల్ డిగ్రీ ఇవన్నీ ఉంటాయి కదా. సో దానికి సంబంధించింది ఉండాలి. అలాగే లీగల్ అడిగారు ఇక్కడ, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, లా చదివి ఉండాలి లీగల్ గా. నెక్స్ట్ ఫైనాన్స్ వచ్చేసి చార్టెడ్ అకౌంట్ కానీ కాస్ట్ అకౌంట్ కానీ ఉండాలి, లేదంటే బీకామ్, ఎంకామ్ చేసి ఉండాలి. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనగానే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంఈటెక్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంసీఏ చేసి ఉండాలి. ఆటోమొబైల్ ఇంజనీర్ వచ్చి బీఈ, బీటెక్ ఉండాలి. ఇక జర్నలిస్ట్ ఆఫీసర్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్ అని అడుగుతున్నారు. ఇది గ్రాడ్యుయేట్ అనమాట. సో ఇది అంటే డిగ్రీ నుంచి, నార్మల్ డిగ్రీ నుంచి బీఈ, బీటెక్, అలాగే సిఏ, నెక్స్ట్ ఎంబీబీఎస్ ఈ లెవెల్లో ఉన్నాయి. లా ఇవన్నీ కలిపి ఉన్నాయన్నమాట. సో ఇవి ఏంటంటే మిక్సింగ్ పోస్టులు కాబట్టి చాలా మంది ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ట్రై చేయండి. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పర్సంటేజ్ ఎంత ఉండాలి అంటే. ఇక అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది 3 years, 5 years, 10 years అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మెయిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, phase 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆన్లైన్లో, అది కూడా డైరెక్ట్. సో 2 phases లో అయితే ఉంటుంది. ప్రిలిమినరీలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది కూడా ఆన్లైన్లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ లో ఏమి ఇస్తారని ఇక్కడ ఇచ్చారు, మీరు చదువుకోవచ్చు. అలాగే సెకండ్ ఫేజ్ లో ఏముంటుందో అది కూడా ఇచ్చారు. సో ఇది కూడా మీరు చూడొచ్చు. ఇక స్పెషలిస్ట్ కి ఎలా ఉంటుంది అనేది సెపరేట్ ఇచ్చారు. అది జనరలిస్ట్ కి కావచ్చు, ఇది స్పెషలిస్ట్ కి, ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత ఫైనల్ సెలెక్షన్, ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఫీ ఇచ్చారు చూడండి, అప్లికేషన్ ఫీ, ఇది నాన్ రిఫండబుల్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే 250 రూపీస్ ఇచ్చారు. అలాగే ఆల్ క్యాండిడేట్స్, అదర్ క్యాండిడేట్స్ కి 1000 రూపాయలు అయితే ఉంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి. ఇక తెలంగాణలో చూద్దాం. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ అయితే ఉన్నాయి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ phase 2కి ఇచ్చారు, అంటే phase 1 అది. ఆంధ్రప్రదేశ్లో వచ్చి హైదరాబాద్, అంటే ఇక్కడ ఫిల్టర్ అవుతారు కదా. సో ఇక్కడ వచ్చేటప్పుడు ఒకటే సెంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి హైదరాబాద్ పెట్టేశారు. సో అది phase 2కి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక దీన్ని హౌ టు అప్లై అన్నారు. ఫస్ట్ అయితే మనం డీటెయిల్డ్ గైడ్ లైన్స్, ప్రొసీజర్స్ ఫర్ అప్లికేషన్, రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీ, డాక్యుమెంట్స్ స్కాన్, అప్లోడ్ ఇవన్నీ చేయాలి మనం. ఫోటోగ్రఫీ సైజ్ ఎంత ఉండాలి ఏంటి అనేది డీటెయిల్ గా అయితే ఇచ్చారు. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి అనేది ఇచ్చి, ఈ సైట్ ద్వారా మనం అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేస్తే అక్కడి నుంచి చేయొచ్చు అని ఇచ్చారు. సో మీకు కంప్లీట్ గా నేను అప్లై ఆన్లైన్ లో చూద్దాం మనం. ఇక్కడ మీరు చూస్తే అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అదర్ విండో ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ జస్ట్ మీరు ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, మొబైల్ నంబర్ కన్ఫర్మేషన్, మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషన్, ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్ ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేస్తే తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ డీటెయిల్ ఇవ్వాలి. డీటెయిల్స్ అంటే మన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ప్రివ్యూ, ఒకసారి ఫైనల్ గా ప్రివ్యూ చూసుకుంటారు. నెక్స్ట్ అప్లోడ్స్, ఇంకేమన్నా అప్లోడ్స్ ఉంటే అవి అప్లోడ్ చేస్తారు. ఫైనల్ గా పేమెంట్ ఆప్షన్, పేమెంట్ చేసేస్తారు. సో కంప్లీట్ అప్లికేషన్ అనేది అయిపోతుంది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో, అక్కడ లింక్ లో ఉంటుంది. మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకొని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ, మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో సో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.